హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు ఒకే ఫోటోలో మీ ఫోటోని డబుల్ పోజ్ ఫోటో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు మీరు ఆల్రెడీ పిక్స్ తీసి ఉంచుకోవాలి. పిక్స్ ఏ విధంగా తీయాలంటే, ట్రైపాడ్ స్టాండ్తో కానీ లేదంటే ట్రైపాడ్ స్టాండే అవసరం లేదు. కెమెరా అనేది కదలకుండా కాన్స్టెంట్గా ఆ విధంగానే పెట్టి లెఫ్ట్ అండ్ రైట్లో మీ పిక్ వచ్చేలాగా ఫస్ట్ అయితే మీరైతే పిక్స్ తీసుకోవాలి. ఏ విధంగా అంటే, మీరు లెఫ్ట్ అండ్ రైట్ మీ ఫోజ్ డబల్ ఫోజ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్లో ఒక ఫోజ్ వచ్చేలాగా రైట్లో ఒక ఫోజ్ వచ్చేలాగా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రైట్నెస్ క్లారిటీగా పెట్టి మీరు ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకోండి. లెఫ్ట్ అండ్ రైట్లో కాన్స్టెంట్ కెమెరాతో. ఇది మర్చిపోకండి, కెమెరా మాత్రం అస్సలు కదలొద్దు. సో ఈ విధంగా పిక్స్ తీసాక మీరైతే ఫస్ట్ మీరు ఇన్షాట్ అయితే ఓపెన్ చేయండి. ఇన్షాట్లో మనం ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్షాట్ ఓపెన్ చేశాక మనకు అక్కడ కాలేజ్ అని కనిపిస్తుంది. దాంట్లో మనం ఈ విధంగా పిక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆల్రెడీ మీరు చూస్ చేసుకోవాలి ఫొటోస్. ఆల్రెడీ మీరు ఓకే అనుకున్న తర్వాత ఇన్షాట్ ఓపెన్ చేసి అక్కడ స్ట్రిచ్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేసి 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ హారిజంటల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక అక్కడ ఫోటో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫోటో కనిపించకపోతే ఈ విధంగా క్రాప్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటుంటే మనకు ఆ ఫోటో అనేది ఆ ఇమేజ్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా ఒక పిక్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ రైట్ సైడ్లో ఉన్న పిక్ కూడా మీరు క్రాప్ చేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే రెండు ఒకే ఫోటో, రెండు డబల్ యాక్షన్ ఫోజ్లో అన్నట్టు మీరు ఈ విధంగా మీరు క్రాప్ చేసేసుకొని ఆ రెండు ఒకే దగ్గరికి అయితే మీరైతే డ్రాగ్ చేసేయాలి. అప్పుడే మీకు ఒకే ఫోటోలో డబల్ ఫోజ్లో మంచిగా వస్తుంది. ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ మీరు ఒక చైర్ మీద కానీ లేదంటే పెద్ద ఏదైనా దాని మీద కూర్చున్నట్టు మంచం అయినా లేదంటే డిఫరెంట్ ప్లేస్లో అయినా ఈ విధంగా మీరైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎక్స్పోర్ట్ చేసిన ఇమేజ్ని మీరు రెమినీలో హెచ్డీలో కన్వర్ట్ చేస్తే మనకు ఇంకా క్లియర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.